దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి శుక్రవారం హోలీ టెంపుల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ప్రీతికరమైన ఉపవాసం వల్ల కలిగే ఫలితాలు ఏవి. ప్రీతికరమైన ఉపవాసం, దాని గురించి మనము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. అసలు ఉపవాసం యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం గ్రహించిన వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి ద్వారా అనేక రకాలైనటువంటి విజయాలు లోకంలో పొందగలుగుతారు. ప్రతి పరిస్థితిని జయించగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకి ఉన్నది. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి శోధనను జయించేటటువంటి సామర్థ్యమును పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. బైబిల్ చెప్పుచున్నది చాలా సందర్భాల్లో మనల్ని ఉపవాసం ఉండమని చెబుతూ ఉన్నది. అనేక మందిని ఉపవాసం ఉండమని ఆ ఉపవాసానికి పురికొల్పింది. చాలామంది ఉపవాసాలు ఉన్నారు. వారి జీవితాల్లో అనేక శోధనలు, అనేక రకాలైన ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప రాజులు, మేధావులు, ప్రధానమంత్రులు, న్యాయాధిపతులు, న్యాయాధిపతులు అనేక మంది ఉపవాసాలు ఉన్నారు. అయితే రాజులు కూడా ఉపవాసాలు ఉన్నారు. కారణం ఏంటంటే వారి మీదకి వచ్చిన శోధనలు అలాంటివి అన్నమాట. అలాంటి శోధనలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి దగ్గర మెప్పు పొందడం కోసం, పరలోకంలో ఉన్న దేవుని దగ్గర కనికరం పొందడం కోసం, పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి విజయాలు పొందడం కోసం చాలామంది బైబిల్లో చెప్పినట్లు ఉపవాసాలు ఉన్నారు. బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి మనం చూద్దాం. ఏవేలు గ్రంథము 2:12 ఒకసారి మనం ధ్యానిస్తే, ఏవేలు గ్రంథము 2:12 ఒకసారి మనం చూద్దాం. బైబిల్ ఉపవాసం గురించి ఏం చెబుతుందో చూద్దాం. ఏవేలు గ్రంథము 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక రాయబడినటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనం పరిశీలించి చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడైనను ఉపవాసం ఉండాలి అంటే అప్పటికి ఇంకా ఏం చేస్తుంది? అప్పటికి అనేక రకాలైన కష్టాలు, బాధలు, శ్రమలు, రోగాలు, వ్యాధులు ఎన్నో వచ్చి మీదపడి సాతానుడు ఈ లోకంలో మన మీద దాడి చేస్తూ అనేక రకాలుగా వేధిస్తూ కలవరపరుస్తూ ఉండగా ఆ బంధకాలన్నిటిలో నుంచి విడిపించడానికి దేవాది దేవుడు అక్కడ ఏవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే ఒకే ఒక మాట తెలియజేస్తున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీరు చాలా తప్పులు చేశారు. ఆ తప్పుల వల్ల మీరు ఇప్పటికైనా మారండి. ఇప్పుడైనా మీ దోషములను ఒప్పుకోండి, మీ అతిక్రమాలను విడిచిపెట్టండి, మీ పాపములను కడుక్కోండి అని ఏవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. వారు చాలా సందర్భాల్లో దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగారు. వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించారు. అందుకనను ఆ మాట వాడుతున్నాడు. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి, ఇప్పటికైనా అయిపోయింది ఏమి లేదు, ఇంకా దేవుడు మీకు కనికరం చూపిస్తాడు. ఇప్పటికైనా ఏం జరగలేదు, ఆ జరిగిన దాన్ని కూడా దేవుడు తిరిగి ఇవ్వగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు మీ యొక్క పాపములను తగ్గించుకోండి, మీరు మీ అతిక్రమములను నరికివేసుకోండి, మీరు మీ యొక్క బలహీనతల నుండి విడిపించబడండి, మీరు ప్రభువు దగ్గర పాపక్షమాపణ పొందండి, మీరు విడుదల పొందుతారు, విజయాలు పొందుతారు. ఇప్పుడైనా మీ గర్వాన్ని తగ్గించుకోండి, మీ అహంకారాన్ని విడిచిపెట్టండి, మీలో ఉన్నటువంటి దేవునికి అయిష్టంగా ఆ జీవితాన్ని ఏవేలు ప్రవక్త ద్వారా ఆ కాలంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవునికి మహిమ ఘనత. పశ్చాత్తాపం కోసం ఏవేలు ప్రవక్త వారిని పిలిచినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అందుకనే ఉపవాసం ఉండి ఎప్పుడైతే మనం ఉపవాసాలు ఉంటాం, అపోస్తల కార్యములు చూడండి ఒకసారి. అపోస్తలులు 13 కూడా ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కార్యములు 13:3 అపోస్తల కార్యములు 13:3 ఒకసారి మనం చూద్దాం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక. ఉన్నప్పుడు పౌలు గారిని, బర్నబా గారిని పరిచర్య కోసం తీసుకున్నట్లు మనం బైబిల్
మనం ఎప్పుడైతే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తామో కదిలించబడుతుంది, కనెక్ట్ అవుతుంది, పరలోకంతో మనం పనిచేస్తాం. పరలోకంలో దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏ మనిషిని ఏర్పాటు చేసుకోవాలి, ఏ మనిషిని దేవుని సేవకు వాడుకోవాలో ఆ యొక్క ఉద్దేశాలు పరలోకం మనకు తెలియ మనం ఉపవాసం ఉండాలి. ఎప్పుడైతే పరలోకంలో ఉన్న దేవుడు మనకు చెప్తాడు, ఇదిగో పలానా పౌలు గారిని, బర్నబా గారిని నేను సువార్త కోసం వారిని ప్రవక్తలుగా వారిని ఎన్నుకున్నాను అని అక్కడున్న ప్రవక్తలతో మాట్లాడినట్లు అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 3వ వచనం మనకి వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వారి మీద చేతులుంచినప్పుడు వారు అభిషేకించి వారు సర్వలోకంలో ఉన్న ప్రజలను దేవుని వైపు త్రిప్పి వారి లోకంలో దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన ఉపవాసం. ఒకసారి చూడండి, మత్తయి 6:16, మత్తయి సువార్త 6:16 ఒకసారి మనం ధ్యానిస్తే, మత్తయి సువార్త 6:16 మీరు ఉపవాసము చే వేషధారులు తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. ఉపవాసము చే మనుషులకు కనబడ రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన ఏవేలు ప్రవక్త ఉపవాసం ఉన్నారు. అలాగనే అపోస్తల కార్యములో కూడా యెరూషలేములో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా ఉపవాసం ఉన్నట్లు మనం చూసాం. ఇప్పుడు మూడోది ఏంటిది అంటే, యేసు ప్రభు వారే స్వయంగా చెబుతున్నాడు, నువ్వు ప్రతిఫలం పొందాలి అంటే నీ ముఖమును వికారం చేసుకోవద్దు, నువ్వు ఉపవాసం ఉన్నట్లు అందరికీ కనబడేటట్లు జీవబడంతో చెప్పుకోవద్దు. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖమును కడుక్కొని, అక్కడ రాశాడు, నీ తలంటు స్నానం చేసి నీవు తల అంటుకొని నీ ముఖమును కడుక్కొని తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయము. అప్పుడు నువ్వు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చాలామంది ఎందుకు ఉపవాసం ఉంటారు కూడా చాలామందికి తెలియదు. ఉపవాసాలు ఎందుకు ఉన్నారో, గృహం నిర్మాణం కోసమా, సన్మానం కోసమా, పంట దిగుబడి లేకపోతే భర్త మారుమనసు కోసమా, లేకపోతే ఇంటి మీద ఉన్న శోధనల కోసమా, లేకపోతే దెయ్యాల నుంచి విడుదల కోసమా, భయాల నుంచి విడుదల కోసమా, మాంత్రిక శక్తుల నుంచి విడుదల కోసమా, లేకపోతే అప్పుల నుంచి విడుదల కోసమా, ఏ సమస్య కోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో నువ్వు కూర్చొని చెప్పాలి, ప్రభువా నేను ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, నేను ఎందుకు ఈరోజు ఉపవాసం ఉన్నానంటే నాకు ఈ కార్యం జరగాలి, నాకు ఈ యొక్క కార్యానికి ప్రతిఫలము రావాలి, నాకు నువ్వు జవాబునివ్వయా అని పరలోకంలో ఉన్న దేవుణ్ణి కదిలించాల్సిన భారం బాధ్యత మనందరి మీద ఉంది. ఉపవాసం ద్వారా మాత్రమే పరలోకంలో ఉన్న దేవుడు కదిలించబడతాడని రహస్యమందు చూచు దేవుడు మనకి ఆ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధమైనటువంటి జవాబును మనకు దయచేయనుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా అంటే ఉపవాసం ఉండి దేవునికి కనబడేటట్లు మనం ఉపవాసం చేస్తే ఆయన రహస్యమందున్న దేవుడు మనకి ఖచ్చితంగా మనకి ప్రతిఫలం ఇచ్చునుగా. ఆమేన్. దేవునికి గాక. ఇక 4వ విషయాన్ని మనం చూస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి మనం ధ్యానిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనం. గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. మీరందరూ అప్పుడు ఇశ్రాయేలీయులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించి ఆ దినములలో యెహోవా అక్కడనే ఉండను. అహరోను మనవడు కుమారుడైన ఫినెహాస దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరల మా సహోదరులైన యుద్ధమునకు పోదుమా మానుదుమని యెహోవా యొద్ద విచారణ చేయగా ఎల్లుడి అప్పగించదనని సెలవిచ్చు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీయులతో యుద్ధం చేటుకు పోయి మునుపటి వల్లే గిబియా చేటుకు సిద్ధపడ వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వల్లనే ఇశ్రాయేలీయులతో గాయపరచబడిన వారిని 30 మంది మనుషులు వచ్చిరు. ఆ మార్గంలో ఒకటి
గిబియాకును పోవచ్చున్నవి. బెన్యామీన్లు మునుపటి వల్లనే వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకునిరు గాని ఇశ్రాయేలీయులు మనము పట్టణంలో నుండి రాజమార్గంలోనికి రాజయుధము రండని చెప్పుకొని ఉండిరి. ఇశ్రాయేలీయులందరూ తమ చోటు నుండి లేచి బయల్తమారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటగాండ్రును తమ చోటు నుండి గిబియా బట్ట బయటి మార్గమున త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధం జరిగిను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో 25,100 మంది చంపిరి. వారు దేవునికి మహిమ ఘనత చూడండి. ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏం చేశారంట? ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టారు. ఎప్పుడైతే ఒక్కటే వాళ్ళంతా కూడా ఎవరు? బెన్యామీనీయులు. వీరంతా ఇశ్రాయేలీల వంశీయులే, కానీ వారికి మధ్యనే ఈ భేదాలు వచ్చినాయి. ఈ బెన్యామీనీయులేమో కత్తిని నమ్ముకున్నారు, అంటే పరాక్రమశాలులు కాబట్టి కత్తిని నమ్ముకున్నారు. ఇక్కడ ఇక్కడ ఉన్న ఇశ్రాయేలీయులేమో దేవుని మీద ఆధారపడి ఉపవాసం ఉండి ప్రవక్తలను దేవుడి అని ప్రయత్నం చేసి మొరపెట్టి ఉపవాసాలు ఉన్నారు. ఉపవాసాలు ఉండకూడదు, ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు బెన్యామీనులు అనుకున్నారు ఈరోజు కూడా మన ముందు ఇల్లు నిలవలేరు, వారి యొక్క ఆస్తులను, వారి యొక్క భార్యలను, వారికి ఉన్న సంపదలను స్వాధీనం చేసుకుందామని ఆలోచనలతో ఉన్నారు. ఎప్పుడైతే వారందరూ రాజమార్గాల్లోకి వెళ్ళిపోయి ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళందరినీ ఒక్కొక్కరు గుంపుగా కాకుండా విడిగా వచ్చారో అప్పుడు ఇలా బలం అధికమైపోవటం వల్ల అక్కడికక్కడే 20 ఎంతమంది అంట 100 బెన్యామీనీయుల పరాక్రమశాలని ఇశ్రాయేలుని చంపి బెన్యామీనీయుల పైన విజయించినట్టు మన కింద చూచి తెలుసుకుంటారు. ఇశ్రాయేలు గిబియా మీద పెట్టి మాటనున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతన పట్టణంలో వారిని అందరినీ హతము చేశారు. బెన్యామీనులు అందరూ ఓడిపోవటానికి 20,100 మంది చనిపోవటానికి ఆ ఒక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఆ యొక్క యుద్ధంలో ఇశ్రాయేలీలు విజయం సాధించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఉపవాసాలు ఉన్నప్పుడు పరలోకం నుండి అత్యధికమైనటువంటి జవాబులు మనకు దయచేస్తాడు. ఈ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నారో పరలోకంలో ఉన్న యెహోవా దేవుడు వారికి చెప్పారు, మీరు వెళ్ళండి, రేపుడికి నేను మీ చేతికి అప్పగిస్తానని దేవుడు స్వయంగా ఇశ్రాయేలీలతో మాట్లాడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు కొన్ని ఆధారపడి ఈ యొక్క బెన్యామీనీయుల మీదకి ఇశ్రాయేలీలు వెళ్ళారో వారిని గెలిపించినట్లు, దేవుడు ఎవరికైతే మాట ఇచ్చారో గెలిచినట్లు, ఎవరైతే ఉపవాసం ఉన్నారో వారిని దేవుడు విజేతలుగా నిలబెట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చాలామంది ఉపవాసాలు ఉండరు. ఉపవాసాలు ఉండక అనేక రకాలైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. ఉపవాసాలు ఉంటే 100,000, 1,00,000, కోట్ల మంది ఒక దేశంలో ఉన్న చట్టాలను కూడా మార్చే శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది. దేవుడు మన ఉపవాసం మనకు జవాబులు ఇచ్చిన గాక, మనం చేసే ప్రతి ఒక్క గాక ఉపవాస ప్రార్థనకి దేవుడు జవాబులు అనుగ్రహించును గాక. ఆమేన్. తర్వాత చూడండి, వాళ్ళు దహన ఉన్నారు. ఎప్పుడైతే అర్పించారు ఇశ్రాయేలీలు దానిని ఆస్వాదించాడు, ఆగ్రహించాడు. దాంట్లో నుంచి వారికి జవాబిచ్చి వారిని వారిని విజేతలుగా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. చూడండి ప్రియదేవుని మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం, 17వ అధ్యాయము 15వ వచనం, 17వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చాంద్ర మిక్కిలి బాధపడుచున్నాడు, నీళ్లను తరచుగా వాడిని తీసుకుని వచ్చి స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంత వాణిని నా ఎద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాడిని వదిలి ఆ గడియ నుండి
తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునద్దు మేమెందుకు అడిగిరి. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎట్లా ఈ కొండను చూసి ఇక్కడ నుండి నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితోను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోచున్నాడు. చూడండి, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, విశ్వాసము లేదు మీలో ఏం లేదని చెప్పాడు. ఒకటి విశ్వాసం లేదు, రెండోది ఉపవాస ప్రార్థన కావాలి. విశ్వాసము అధికంగా కావాలి దెయ్యాలు వెళ్ళగొట్టాలంటే. ఎందుకంటే మన ఆ దెయ్యముల కంటే గొప్ప దేవుడు మన దేవుడని ఆ విశ్వాసం మనలో ఉండును గాక. దెయ్యములు పడిపోయినాయని, వాటికి ఎలాంటి అధికారం లేదని, ఆ దెయ్యములు మనం గద్దిస్తే పారిపోతాయన్న జ్ఞానం మనకు కలుగును గాక. అలాగనే ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు అధికంగా ఎవరైతే చేస్తారో ఎంత పెద్ద దెయ్యాలైనా ఎంత పెద్ద మంత్రాలైనా కాలి బూడిదైపోతాయని, వాళ్ళ కాళ్ళ కిందకు వస్తాయని ఈ వచనము, ఈ అధ్యాయము మత్తయి సువార్త 17 తెలియజేస్తుంది. ఉపవాస ప్రార్థన మనం చాలా నీళ్ళల్లో వేసేటటువంటి ఆ రోగం పోయి వాడు చూస్తున్నాం. ఉపవాసాలు ఎప్పుడైతే మనం అధికంగా చేస్తామో ప్రజల్ని అనేక రకాలైన వ్యాధుల నుండి, దెయ్యాల నుండి, మంత్రాల వ్యసనాల నుండి కొన్ని దెయ్యాలు ఉపవాసాలు తప్పనిసరిగా ఉండాలి. తర్వాత చూద్దాం అపోస్తల కార్యములు 13:12. అపోస్తల కార్యములు 13:12. అపోస్తల కార్యములు 13:12. అపోస్తల 13 అపోస్తల 13:12. ఆ అధిపతి జరిగిన బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. తరువాత పౌలు అతనితో కూడా ఉన్నవారిని ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న ఫెర్గేకు వచ్చిరి. అతడు యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళాను. అప్పుడు వారు ఫెర్గేను నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకియాకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజంలోకి వెళ్ళి కూర్చుని ప్రవక్తల లేఖనాలు చదివిన సమాజపు ప్రజలకు మీరు ఏమైనా బోధ వాక్యము చెప్పవాలని ఎడల చెప్పుడని నిలబడి సైగ చేసి ఇట్లను దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ 2వ వచనం చదువు. అలర్ట్ చేయదు. అపోస్తల కార్యంలో 13:2 చూడండి. సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మనైన బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దేవునికి మహిమ. ఇక రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలన చూస్తే అక్కడ దేవుణ్ణి వారు దైవ చిత్తమును గ్రహించారు, దైవ మర్మాన్ని కూడా వారు గ్రహించినట్టు మనం చూస్తున్నాం. అక్కడ చాలా మంది శిష్యులు ఉన్నారు, చాలా మంది సేవకులు ఉన్నారు. ఇద్దరిని మాత్రమే దేవుడు పౌలు బర్నబాను ఏర్పాటు చేసుకున్నందుకు పరలోకంలో నుండి వారి పేర్లను బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా మనం బైబిల్లో చూస్తున్నాం. దైవ మర్మాలు గ్రహించాలన్నా, దైవ చిత్తం అర్థం కావాలన్నా, ప్రతిష్టతలు మనం గ్రహించాలన్నా మనం అధికంగా ఉపవాసాలు ఉండాలి. మనం ఎప్పుడైతే ఉపవాసాలు అధికంగా ఉంటామో అప్పుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అందుకని యెషయా గ్రంథంలో కూడా ఆయన అంటాడు, వ్యర్థమైన ఉపవాసం ఒకటి ఉంది, ఉపయోగకరమైన ఉపవాసం కూడా ఒకటి ఉందని మనకు తెలియజేస్తుంది. సార్ చూడండి 58:3. 58 యెషయా గ్రంథం 58. యెషయా గ్రంథము వ్యర్థమైన ఉపవాసాలు ఎలా ఉంటారో చూద్దాం. యెషయా గ్రంథం 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములో ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచుగా గుద్దులాడుచు కంఠధ్వని పరము ఇప్పుడు ఉపవాసం ఉందరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును పోగొట్టుకొనవలసిన దినమాట. ఒకడు జమ్ము వల్లే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? కాదు. ఉపవాసం దేవునికి కాదు. అక్కడ రాస్తున్నాడు, ఉపవాసం ఉండేటప్పుడు గుద్దులు కొట్లాడుకుంటూ ఉపవాసాలు ఉండకూడదు. ఉపవాసం ఉంటున్నప్పుడు జమ్ము వలె తగ్గించుకొని
దేవుని సన్నిధిలో అలాగ మనం ఉండటం అది ఉపవాసం అనుకుంటారు. చాలామంది ముఖం వికారంగా పెట్టుకున్నట్ల అది ఉపవాసం కాదంటున్నాడు. తెలుసా, ప్రాణమును బాధపరుచుకుంటూ ఉంటుంది ఉపవాసమే. ఇంకా ఉంటున్నాడు, బూడిద పోసుకొని ఉపవాసం కూడా అది ఉపవాసం కాదు. ఇంకా ధ్వని పరముఖి మాట్లాడుతూ సనుగుతూ గొనుగుతూ సంశయాలతో కొట్లాడుకుంటూ అనేక భేదాలు కలిగించి అది ఉపవాసం కాదంటున్నాడు. ఇంకొక తప్పింది అంటే ఉపవాసం ఉన్న దినం రోజున ఉపవాసం చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కదా, దాసులు, ఆ దాసులతోటి కఠినమైన పని చేయిస్తారు. పనివారి చేత చేయిస్తారు. అసలు ఉపవాసమే కాదు, అది వ్యర్థమైన ఉపవాసం, అది హేయమైన ఉపవాసము అని సూటిగా యెషయా ప్రవక్తతోటి మనతో మాట్లాడుతున్నట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన ఆకలిగిన వారికి ఆహారం పెట్టడం దేవునికి ఇష్టమైన పుటియు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచిన ఉపవాసం కదా. నీ రక్త సంబంధిక ముఖము తప్పించుకొనుకున్నటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడికి నీకు కనబడినప్పుడు వాడికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీవు చేసిన నీ వెలుగు స్వస్థత నీకు లభించును, నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపోవు వెనకటి భాగమున కావలియుండును, కావలికాయను. ఆమేన్. ఇది దేవునికి ప్రీతికరమైన ఉపవాసం అని ఒక మనకి ఎంతో ఉపవాస ప్రార్థనలు మనకు తెలియజేస్తున్నారు, బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన అది ఇలా బైబిల్ చెప్పే ఉపవాసం ఏంటంటే ఈ 7 రకాలుగా బైబిల్ ఇలా ఉపవాసం అని మనకి